శ్రీ మహమ్మాయి దేవి ఎలగందుల భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తాదులందరికీ కూడా శ్రీ వారాహీదేవి శుభాశీస్సులు తెలియజేస్తూ శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జై వారాహి, జై జై వారాహి. ఓం ఐంకారద్వయమధ్య సంస్థితలసద్బీజావర్ణాత్మికాం దుష్టారాతి జనాక్షి వక్త్రస్తంభినీం జృంభినీం లోకాన్ మోహయంతీం దృశాచమాసాదంష్ట్రాకరాలాకృతిం వార్తాళీం ప్రణతోస్మి సతతమహం ధోనిం రథోపస్థితాం. జై వారాహి. శ్రీ విద్యా సాంప్రదాయంలో మహోత్కృష్టమైనటువంటి 4 సాధనలు, 4 నవరాత్రులు ఉన్నవి. అందులో మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, అదేవిధంగా ఆషాఢమాసంలో వచ్చే ఈ యొక్క గుప్త నవరాత్రి అయినటువంటి వారాహి నవరాత్రి, అదేవిధంగా ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దేవీ నవరాత్రులని, మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులని చెప్పేసి శ్రీ విద్య సాంప్రదాయంలో 4 నవరాత్రులు ఉన్నాయి. మనకు ఎక్కువగా తెలుసు చైత్రమాసంలో వసంత నవరాత్రులు, అదేవిధంగా శరదృతులో వచ్చినటువంటి మన ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు. మరి ఈ నవరాత్రులు కాకుండా ముఖ్యంగా గోప్యంగా వచ్చినటువంటి నవరాత్రులు వారాహి, అదేవిధంగా రాజశ్యామల. మరి ఈ నవరాత్రులను ఎందుకు ప్రత్యేకించి గోప్యంగా ఉంచడం జరిగింది? మరి అన్ని నవరాత్రుల మాదిరిగానే ఈ నవరాత్రులను కూడా ఎందుకు చెప్పలేదంటే, ఈ యొక్క నవరాత్రులు గుప్తంగా అంటే ఎవరికి చెప్పకుండా చేయవలసిన నవరాత్రులని కాదు. ఈ నవరాత్రి శక్తి అమ్మవారికి అత్యంత మహోత్కృష్టమైనటువంటి శక్తి వారాహి శక్తి, అదేవిధంగా రాజశ్యామల శక్తి. రాజశ్యామల అంటే సాక్షాత్తుగా లలితాపరాంబకి మంత్రిని, అదేవిధంగా వారాహి అంటే ఆ యొక్క దండనాయక అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ యొక్క వారాహిదేవి. ఎంతో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి ఈ యొక్క వారాహి నవరాత్రిని సాధకులు ఎంతో గొప్ప భక్తి చేత మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కొలిచినట్లయితే నేరుగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి వీలయ్యే విధంగా ఈ అమ్మవారు మనకు సహకరిస్తుంది. సప్తమాతృకల్లో ఒకరైనటువంటి వారాహిని అత్యంత మహిమాన్వితమైనటువంటి శక్తిగా మనం కొలుస్తూ ఉంటాము. ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో సప్తమాతృకల్లో ఒకరైనటువంటి ఈ వారాహి దేవిని ఎంతో అత్యంత శక్తివంతమైన తల్లిగా మనం కొలుస్తూ ఉంటాము. అటువంటి ఈ వారాహిని మన కరీంనగర్లోని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గత 14 సంవత్సరాలుగా మనం అమ్మవారి పీఠస్థాపన చేసుకొని అమ్మవారిని అర్చించడం, పూజించడం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా భక్తులను కూడా ఇందులోకి భాగస్వామ్యం కల్పిస్తూ అందరికీ అమ్మవారి సంపూర్ణానుగ్రహం ఇచ్చే విధంగా మనం సంకల్పాలు కూడా చెప్పడం జరుగుతుంది. కొందరు వారి యొక్క కామ్య కోరికల కోసము అమ్మవారిని ఆరాధించిన వారికి చాలా విశేష ఫలితాలు కూడా లభిస్తూ ఉన్నవి. ఎవరైనా కూడా కోర్టు సమస్యలు కానివ్వండి, భూ తగాదాలు కానివ్వండి, గృహయోగం లేని వారికి గృహయోగం కావలసిన వారికి కూడా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం చేత అసలు ఇల్లు కట్టుకుంటామా లేదా అనే స్థితిలో ఉన్న వారికి కూడా అమ్మవారి అనుగ్రహం చేత వారి యొక్క సొంతింటి కలను కూడా అమ్మవారు మనకు నెరవేరుస్తూ ఉంది. సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఎలాంటి సమస్యలున్నా కూడా అమ్మవారి దగ్గర విచ్చేసి తమ గోడును వెళ్ళబుచ్చుకుంటే అమ్మవారు తన కన్నబిడ్డల వలె కోరిక తీరుస్తూ ఉంది. కొందరు ఫోన్ చేస్తున్నారు, స్వామి మేము దీక్ష తీసుకోవాలనుకుంటున్నాము, మరి దీక్షలో ఏ విధంగా ఉండాలి, ఎలా చేయాలి, అన్ని దీక్షల మాదిరిగా ఈ దీక్షనే ఉంటుందా, లేకుంటే ఈ దీక్షకు ప్రత్యేకించి ఏమైనా నియమాలు ఉంటాయా, అవన్నీ కూడా మాకు తెలియగలరని చెప్పేసి ఫోన్ల ద్వారా చాలా మంది ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. ముందుగా దీక్ష అంటే ఏమిటి, మీరు ఇంతవరకు ఏ దీక్ష తీసుకున్నారు, ఆ దీక్ష నియమాలు ఏంటి, అసలు దీక్ష అంటే అర్థం ఏంటి, అది మనం ముందుగా తెలుసుకోవాలి.
మన యొక్క దీక్షకు కావాల్సింది ముందుగా శుచి, శుభ్రత, మన యొక్క వ్యవహార శైలి, ఏ విధంగా నడుచుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము, భోజనంలో మార్పులు, ఇవన్నీ కూడా దీక్షా నియమాల్లో భాగమే. మేము దీక్ష తీసుకొని బయటకు వెళ్ళవచ్చా, మా వ్యవహారిక కార్యక్రమాలు చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. లేదమ్మా, దీక్ష అంటే త్రికరణ శుద్ధిగా ఒక దగ్గర కూర్చొని దైవనామస్మరణ చేస్తేనే దాన్ని దీక్ష అంటారు. భగవంతునికి సమీపంలో కూర్చొని భగవంతుని అర్చించడమే దీక్ష. మరి ఆ దీక్షలో ఉండి నిత్యకర్మలు ఎలా చేసుకుంటారు? చేసుకోరారుగా. నిత్యం మనం ఉండే వ్యవహారం వేరు, మాల వేసుకొని ఉండే వ్యవహారం వేరు. మీ కామ్య కోరికల కోసం నెరవేరాలని చెప్పేసి మీరు దీక్ష తీసుకున్నప్పుడు భగవంతునికి అందుబాటులో ఉండి భగవంతుని అర్చించినట్లయితే మీ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఏదో మాల వేసుకున్నాక, మెడలో మాల వేసుకున్నాం, శరీరానికి దుస్తులు ధరించాము, ఈ కలరు, ఈ అమ్మవారికి ఏ కలర్ వాడాలి, రంగుకు ప్రాధాన్యత లేదు ఇక్కడ. ప్రధానంగా మనము ఏ అమ్మవారి దీక్ష తీసుకున్నా, ఏ స్వామి దీక్ష తీసుకున్నా కూడా ఆ యొక్క భగవంతుని యొక్క నామస్మరణ మనస్ఫూర్తిగా చేసుకుంటూ నిత్యము మనం జరిపే కార్యకలాపాల్లో కూడా ఏ కార్యము చేస్తున్నా కూడా మనస్సులో ఆ దీక్ష స్వీకరించినటువంటి భగవంతుని యొక్క నామస్మరణ మాత్రం తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి. బ్రహ్మ ముహూర్తంలోనే తప్పకుండా స్నానం ఆచరించాలి. అదేవిధంగా ఈ అమ్మవారి, వారాహి అమ్మవారికి ఉదయం కాలంలో సూర్యోదయం కాకముందే పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా రాత్రి ప్రారంభ సమయ తర్వాత దరిదాపుగా ఇప్పుడు సూర్యాస్తమయం 6:30 గంటల సమయంలో ఉంటుంది. సాయంత్రం 7 గంటలకల్లా అమ్మవారి పూజ ప్రారంభించుకోవాలి. మరి దగ్గర మీకు ఏమైనా ఉపదేశం ఇచ్చిన గురువులు ఎవరైనా ఉంటే వారి ఆధ్వర్యంలో పీఠ స్థాపన చేసుకోవడం, అమ్మవారికి కలశ స్థాపన చేసుకొని ఆచరించవచ్చు. కొందరైతే ఏకంగా విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు. విగ్రహాలు కూడా ఎంచుకునే విధానంలో కూడా వారాహి అని చెప్పేసి చాలామంది కూడా బిజినెస్ చేస్తున్నారు. ఆ విధంగా కాకూడదండి. ఎప్పుడైనా మనం ఎంచుకునే విగ్రహానికి ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి. అంగవైకల్యం ఉన్న విగ్రహాలు పెట్టుకుంటే ఆ పెట్టుకున్న కర్త కూడా దోషమే. కాబట్టి ముందుగా విగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వకండి. కేవలం అమ్మవారి చిత్రపటం ఫోటో పెట్టేసుకొని ఫోటో ముందు అమ్మవారి కలశ స్థాపన, మీ శక్తిని అనుసరించి నిత్యం పూజాది కార్యక్రమాలు చేసుకుంటాను అనే ఉద్దేశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు, లేదా చిత్రపటానికే పూజ చేసుకోవచ్చు. చిత్రపటం ముందుగా అలంకరణ చేసుకొని చిత్రపటాన్ని అక్కడ ఉంచుకొని దాని ముందు పసుపుతోని గౌరీదేవిని, అదేవిధంగా హరిద్రా గణపతిని కూడా ఏర్పాటు చేసుకొని పూజించుకోవాలి. వారాహి అమ్మ దీక్షా నియమాలు, దీక్షా వివరాలు కూడా 26వ తేదీ 6వ నెల 2025 గురువారం రోజున ఉదయం 9 గంటలకు మన వారాహి పూజాపీఠం కరీంనగర్ యందు మా గురుదేవుల ఆజ్ఞ మేరకు అమ్మవారి పీఠంలో అమ్మవారి సన్నిధి యందు దీక్షలు ఇవ్వబడుతున్నవి. ప్రత్యక్షంగా వచ్చిన భక్తులకు మాత్రమే ఈ దీక్ష ఇవ్వబడును. దీక్షా సమయంలో పురుషులు ఇక్కడ సూచన ప్రకారంగా ఏ రంగు దుస్తులు మన పీఠంలో చెప్పబడ్డాయో ఆ దుస్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మన పీఠంలో నీలిరంగు వస్త్రాలకు పురుషులకు కేటాయించడం జరిగింది. స్త్రీలకు మాత్రము ఎరుపు రంగు దుస్తులను కేటాయించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి పీఠానికి వచ్చే భక్తులు ఆడవారైతే ఎరుపు లేదా మెరూన్ కలరు రంగు వస్త్రాలను ధరించి రావాల్సిందిగా కోరుచున్నాము. పురుషులు అయితే విధిగా పైంట్లమైన కాకుండా, ప్యాంటు వేసుకొని కాకుండా విధిగా మడి వస్త్రాలతో రావాలి. ధోతి కండువా వేసుకొని మాత్రమే రావాలి పురుషులైతే. ఎవరు కూడా ప్యాంట్లు వేసుకొని రాకూడదు. దీక్షలో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా నీలిరంగు దుస్తులు మాత్రమే ధరించి రావాలి పురుషులు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రము చన్నీటి స్నానాన్ని చేయాలి. వయసు మళ్ళిన వారు, ఆరోగ్యం సహకరించని వారు చల్లనీళ్ళు
పడని వారు ఎవరైతే ఉంటే వారు చిన్నగా కొంచెం గోరువెచ్చని నీటిని కూడా స్నానం చేయవచ్చు. ఎందుకంటే దీక్షలో ప్రధానంగా మనం దీక్షలో ఉండాలంటే ఆరోగ్యం ముందుగా సహకరించాలి కాబట్టి వారి ఆరోగ్యానుసారంగా స్నానాన్ని కూడా నిర్వహించుకోవచ్చు. 9 రోజుల పాటు ఆచరించవలసిన నియమాలు ప్రత్యేకంగా నిత్య పూజ తప్పనిసరిగా చేయాలి. మామూలు రోజులలో నిత్య పూజను చేయకుండా కూడా ఈ దీక్ష తీసుకున్న వారు ప్రత్యేకించి ఉదయము సాయంత్రము నిత్య పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఏదైనా ఇంతకు పూర్వము ఉపదేశం తీసుకున్నట్లయితే ఆ ఉపదేశ మంత్రాన్ని కూడా ఖచ్చితంగా జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలోనే నిద్ర నుంచి మేల్కొని స్నానం చేయాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి పూజ గావించుకోవాలి. ఈ సమయంలో ఉదయ సమయంలో పూజ వీలు కాని వారు ఖచ్చితంగా సాయంకాలం మాత్రము తప్పకుండా పూజ నిర్వహించుకోవాలి. ఈ అమ్మవారికి సాయంకాల పూజ ప్రాధాన్యత కాబట్టి రాత్రి పూజను అసలే మరవకూడదు. ప్రతిరోజు కూడా ఉతికిన బట్టలు మాత్రమే ధరించుకోవాలి. అదేవిధంగా తేలికపాటి వస్తున్నటువంటి భోజనాలు మాత్రమే సాయంత్రం నిర్వహించుకోవాలి. మధ్యాహ్నము ఉడకబెట్టిన పదార్థాన్ని మాత్రమే భోజనంగా స్వీకరించాలి. ఎప్పుడు వండిన పదార్థాన్ని అప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి. కొందరు ఈ మధ్యలో అన్నదానాలు పెట్టేసి నిలువపచ్చళ్ళు వడ్డిస్తున్నారు. అలా చేయకూడదు. తాజాగా వండిన పదార్థాన్ని మాత్రమే ఈ యొక్క దీక్షలో స్వీకరించాలి. నిలవబెట్టిన పచ్చళ్ళు, నిలవబెట్టిన పదార్థాలు ఇవి కూడా ఈ దీక్షలో వాడకూడదు. వీలైనంత వరకు బయట ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. మీకు ఎలాంటి వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాలను కూడా ఈ యొక్క దీక్షలో పక్కకు పెట్టాలి. కొందరికి ధూమపానం, మాంసాహారం, మద్యపానం లాంటి దురలవాట్లు ఉంటాయి. దురలవాట్లను పక్కన పెట్టేసేయాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. తక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు సాక్షాత్తుగా అమ్మవారు మీ పైన ఉంటారు కాబట్టి మరి మనం కోపంలో కొంచెం పెరుసుగా మాట్లాడినా కూడా అది తథ్యంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు ప్రత్యేకించి మన నోటిని అదుపులో ఉంచాలి. ఎక్కువగా అమ్మనామస్మరణ చేస్తూ అంతా మన మంచికైన విధంగా ఉండాలి. స్త్రీలందరినీ కూడా మాత అని, పురుషులను స్వామి అని సంబోధన చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మీ యొక్క కేశ నఖ ఖండనం చేయరాదు. అనగా వెంట్రుకలు కత్తిరించడం, గోర్లు తీసుకోవడం లాంటి చేయకూడదు. కొందరికి గోర్లు కొరకడం అనే అలవాటు కూడా ఉంటుంది. అలాంటి గోర్లు కొరికే అలవాట్లు మానుకోవాలి. ఎందుకంటే సర్వసాధారణంగా అలవాటైన వాళ్ళను ఏది చేసినా, ఏ పని చేసినా కూడా చేతులు నేరుగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి అలవాట్లున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. భూషయనము ఉత్తమము. ఖచ్చితంగా నేలపైనే పడుకోవాలి. వీలుగాని వారు, ఆరోగ్యం సహకరించిన వారు, పెద్దవారైతే బల్లను దీక్షకు ముందుగా కడిగి పెట్టుకొని బల్లపైన కానీ ఏదైనా గద్దెపైన కానీ పడుకోవచ్చు. మంచంలో నిద్రపోకూడదు. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. కేవలము సాయంకాలం పూజ అయిన తర్వాత మాత్రమే విశ్రమించాలి. మరి 5వ తేదీ జూలై 5, 2025 శనివారం నాడు మన పీఠంలో అమ్మవారి నవరాత్రి మహాపూర్ణాహుతి అనంతరము మధ్యాహ్నము 12 గంటల తర్వాత దీక్ష విరమణ కూడా జరుగుతుంది. దీక్ష ప్రారంభము, విరమణ నాడు అమ్మవారి దర్శనం చేసుకోవడం అత్యంత ప్రశస్తం. ఈ యొక్క దీక్ష సమయంలో వీలైన వారు ప్రతిరోజు కూడా పీఠానికి విచ్చేసి అమ్మవారిని సందర్శన చేసుకోవాలి. ఎందుకంటే మనం అమ్మవారి దీక్షలో ఉన్నాం కాబట్టి అమ్మవారి ప్రత్యేక పూజలు ఎక్కడ జరుగుతాయో అక్కడికి వెళ్ళి సందర్శించడం ఉత్తమము. ఈ యొక్క దీక్షకు ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు కాబట్టి నిరభ్యంతరంగా ఈ యొక్క పీఠానికి విచ్చేసి అమ్మవారి దీక్ష తీసుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలనుకునే వారు అందరూ రావచ్చు. వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నవారు, అదేవిధంగా దీక్ష తీసుకోకుండా మేము నిత్యము నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించాలనుకుంటున్నాము, మరి ఏ విధంగా అమ్మవారిని పూజించాలి, ఏ విధంగా అమ్మవారి యొక్క
పీఠస్థాపన చేసుకోవాలి అనేవారికి సూచనలు. అమ్మవారి పీఠస్థాపన చేసుకోవాలంటే అమ్మవారి పూజ తెలిసిన వారి ద్వారా మాత్రమే పూజ జరిపించుకోవాలి. కనీసం పూజలపైన అవగాహన లేకుండానే పూజలు గావిస్తూ ఉన్నారు. మీరు పీఠస్థాపన కానీ కలశ స్థాపన కానీ చేసుకున్నట్లయితే కనీసం వారికి పూజ చేయాలనుకున్నా కూడా ప్రధానంగా ఏ దేవతను అర్చిస్తామో ఆ యొక్క దేవత యొక్క సంకల్పం చెప్పగలగాలి. మన కామ్య కోరిక అంతా కూడా సంకల్పంలో ఉంటుంది. మరి ఏ ఉద్దేశం చేత మేము ఈ యొక్క పూజ గావిస్తున్నామో అటువంటి సంకల్పం చెప్పకుండా పూజ చేస్తే గాలికి దీపం పెట్టినట్లే ఉంటుంది. అంతేగా. మరి అన్ని విధాలుగా అమ్మవారి పూజ గురించి ప్రత్యేకించి తెలిసిన వారి ద్వారానే పీఠస్థాపన చేసుకోవాలి, పూజ జరిపించుకోవాలి. మరి స్వామి అలాంటి వారు మాకు దొరకరుగా ఎలా అన్నవారికి ఈ యొక్క సలహా అమ్మ ఏ విధంగా చేసుకోవాలి అని మా పీఠం తరపున చెప్తున్నాము. అందరూ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో మేము చెప్పిన సూచనలు పాటిస్తూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎవరిని కూడా దేహి అని అనకుండా మీకు మీరుగా అమ్మవారి ఆజ్ఞ అనుకొని చేసుకోవచ్చు. ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మ నవరాత్రులను మేము ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నామనే వారు అమావాస్య రోజున్నే మీ యొక్క దేవతా చిత్రపటాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. విగ్రహాలు ఏమైనా ఉంటే అన్నీ శుభ్రంగా అభిషేకించి రెడీ చేసుకోవాలి పూజకి ఒకరోజు ముందుగానే. ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రమేలుగాంచి ఉదయమే స్నానాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని ఎక్కడైతే పీఠస్థాపన చేయాలనుకుంటున్నామో అక్కడ వీలైన వారు గోమయముతో, అది దొరకని పక్షంలో ఆవు పంచితం అంటే ఆవు మూత్రము మనకు పూజా చోట్లలో దొరుకుతున్నాయి. స్వచ్ఛమైన ఆవు మూత్రాన్ని మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో గోశాలలు చాలా చోట్ల అయ్యాయి కాబట్టి మనకు స్వచ్ఛమైనటువంటి గోమూత్రం కూడా దొరుకుతుంది, గోమయం కూడా దొరుకుతుంది. కాబట్టి మనము కేవలం నవరాత్రి రోజుల్లోనే ప్రత్యేకించి మనం చేసుకోవాలనుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కదానికి మనం ప్రాధాన్యత ఇస్తూనే చేయాలి. అది దొరకకుంటే ఎలా అనే ప్రశ్న రాకుండా ప్రతి ఒక్క వస్తువు కూడా తప్పకుండా మేము నిర్వహించుకోవాలి అనే జిజ్ఞాస మనసులో ఉంచుకుని యొక్క పూజకు ముందు పడాలి. ముందుగా పూజా స్థలాన్ని ఆవు పంచితముతో అదేవిధంగా ఆవు పేడతో రెండు కలిపి పీఠాన్ని శుభ్రంగా అలికి పంచవర్ణ రంగులతో ముగ్గులు వేసి ఆ ముగ్గులో అష్టకోణం ప్రధానంగా మధ్యలో త్రికోణాకృతిలో మండలం వేసుకొని దానిపైన ఏదైతే మనం పూజకు నియమించుకుంటున్నామో పీటను చేసుకుంటారా, గద్దె పీటను పెట్టుకుంటారా, లేదా మాకింట్లో దేవుడు సెల్ఫ్లో ఉన్నాయి స్వామి, ఒక సెల్ఫ్ అమ్మవారికి ప్రత్యేకించి కేటాయించుకుంటామంటే అదే సెల్ఫ్లోనైనా కూడా శుభ్రంగా అలికి పీట వేసుకొని పీట పైన ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపైన ధాన్యాన్ని అనగా బియ్యము కాకుండా మొలకెత్తే ధాన్యాలు ఏవైతే ఉంటాయో అంటే నవధాన్యాల్లో ఏదైనా తీసుకోవచ్చమ్మా, లేదా నవధాన్యాలు అయితే నవధాన్యాలు అన్నింటి కలిపైన ధాన్యాన్ని చదునుగా ఏర్పరిచి చిత్రపటాన్ని అమ్మవారి వారాహి అమ్మవారి యొక్క చిత్రపటము ఎంచుకోవాలి. మరి మీ దగ్గరలో వారాహి అమ్మ దేవాలయం ఉంటే వారాహి అమ్మ దేవాలయంలో చెప్పినటువంటి అర్చకులు చెప్పినటువంటి మాదిరిగా, లేదా దగ్గర వారాహి అమ్మ పీఠం ఉంటే ఆ పీఠంలో ఉన్నటువంటి స్వామివారు చెప్పిన ప్రకారంగా అమ్మవారి చిత్రపటాన్ని ఎంచుకొని ఆ యొక్క చిత్రపటంలో ఎలాంటి దోషాలు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ విగ్రహం తెచ్చుకుంటామంటే విగ్రహంలో ఎలాంటి లోపాలు లేని విగ్రహాన్ని మాత్రమే తీసుకోవాలి. విగ్రహాలు ఏవైనా కూడా శాస్త్ర ప్రకారంగా శక్తిని అనుసరించి బంగారు విగ్రహము లేదా వెండి విగ్రహము, తక్కువలో తక్కువ కనీసం పంచలోహ విగ్రహానికైనా మనం ముందుపడాలి. ప్రధానంగా పంచలోహ విగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది.
మరి ఈ మధ్యలో కాలంలో ఇతర విగ్రహాలు వస్తున్నాయి. మరి ఆ ఇతర విగ్రహాలు ఎన్నో అంగవైకల్యం లభించి ఉంటున్నాయి కాబట్టి అటువంటి విగ్రహాలను దూరంగా ఉంచండి. ముందుగా దీపారాధన చేసుకొని మనస్సులో తదేక దృష్టితో వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీ వారాహీదేవ్యై నమః అనే యొక్క నామాన్ని పలుమార్లు కూడా మనస్సులో స్మరిస్తూ అమ్మవారి పీఠస్థాపన చేసుకుంటూ ఉండాలి. అమ్మవారి చిత్రపటానికి అలంకరణ చేసుకొని ముందుగా చిత్రపటాన్ని శుభ్రంగా నీటితో తుడిచి పొడిబట్టతో కూడా తడి లేకుండా తుడిచి అమ్మవారి చిత్రపటానికి అలంకరణ చేసుకొని అమ్మవారి ఫోటోకి పూలమాల వేసుకోవాలి. ప్రధానంగా అమ్మవారికి ఏ ఏ ఋతువులలో లభించే పుష్పాలు కానివ్వండి పళ్ళు కాని ఉంటాయో అవి మాత్రమే ప్రతి భగవంతునికి ప్రీతి. భగవంతుని సృష్టిలో ఇదే ఫలము పెట్టాలి ఇదే పుష్పము పెట్టాలని కూడా ఎక్కడా కూడా లేదు. ఋతువులను అనుసరించి ఆయా ఋతువులలో ఏ ఫలాలు లభిస్తాయో ఏ పుష్పాలు లభిస్తాయో ప్రతి ఒక్కటి కూడా భగవంతునికి అంకితం. ఎందుకంటే భగవంతుని సృష్టిలో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయా ఋతుఫలాన్ని సమర్పించారు. ఋతుఫలం అనగా కొందరు పొరపాటు చేసుకుంటారు. ఋతుఫలం అనగా ఆ సమయంలో ఏ పండు లభిస్తే ఆ యొక్క పండును ప్రత్యేకించి నైవేద్యంగా పెట్టడము గొప్ప. అటువంటి ఫలాలను పుష్పాలను మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి ఎర్రని పూలు దొరికితే మల్లె పువ్వులు మాలగా వేసేసుకొని పూజకు ఏర్పాటు చేసుకోవాలి. పూజకు ఎరుపు లేదా పసుపు రంగు అక్షతలను వాడుకోవాలి. ముందుగా వారాహి అమ్మవారి పూజలో భాగంగా దీపారాధన చేసుకున్నాక 2 తమలపాకులు తీసుకొని గౌరీదేవిని పసుపుతో చేసుకోవాలి. అదేవిధంగా పసుపుతో హరిద్రా గణపతిని చేసుకోవాలి. రెండు కూడాను అమ్మవారి చిత్రపటం ముందు 2 జాకెట్ పీసులను ఉంచుకొని అలా 2 జాకెట్ పీసులు కానివ్వండి తీసుకొని దానిపైన ఒక దాంట్లో గౌరీదేవిని ఒక దాంట్లో గణపతిని స్థాపన చేసుకోవాలి. పసుపుతో తయారు చేసుకొని గుండ్రటి చిన్న ముద్ద మాదిరిగా ఒక శివలింగం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గణపతిని చేసుకోవాలి. హరిద్రా గణపతిని చేసుకోవాలి. ఇంకొక పక్కన గౌరీదేవిని అనగా ఆవు కొమ్ముల మాదిరిగా ఆ పసుపు ముద్దలను 2గా చేసుకొని జోడించుకొని ఒక దగ్గర జోడించుకొని మీ సాంప్రదాయం ప్రకారం 2 కొమ్ములు ఉంచుకుంటారా 3 కొమ్ములు ఉంచుకుంటారా 5 కొమ్ములు ఉంచుకుంటారా ఏ విధంగా అయితే మీ సాంప్రదాయంలో మీ పెద్దారో అదే ఆకృతిలో అదే విధంగా అమ్మవారిని తయారు చేసుకొని గౌరీ అమ్మవారిని చేసుకొని ఆ గౌరమ్మను అక్కడ పెట్టుకోవాలి. గౌరమ్మను సాక్షాత్తుగా వారాహి అమ్మ స్వరూపంగా భావించుకోవాలి. అలా భావించుకొని అక్కడ పెట్టేసుకొని పూజకు ఏర్పాటు చేసుకోవాలి. పూజలో ప్రతిరోజు కూడా నైవేద్యంగా మీ శక్తిని అనుసరించి ఏదైనా పెట్టవచ్చు. కానీ ప్రత్యేకించి అమ్మవారికి ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారికి ప్రధానంగా బెల్లముతో తయారు చేసినటువంటి పానకాన్ని సమర్పిస్తూ ఉండాలి. పానకంలో కొంచెము మిరియాల పొడి ఇలాచి పొడి ఇవి 2 కలిపి అమ్మవారికి పానకాన్ని సమర్పించాలి. ప్రసాదంగా వారాహి అమ్మవారికి ఎక్కువగా దుంపలు అంటే ఇష్టం కాబట్టి కందగడ్డ కానివ్వండి చిలగడ్డ దుంపలు కానివ్వండి సామగడ్డలు కానివ్వండి అదేవిధంగా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా దుంపల కిందకే వస్తాయి కాబట్టి వీటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఉడకబెట్టి పెట్టవచ్చు. నేరుగా అయినా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. మీకు శక్తిని అనుసరించి ఉడకబెట్టి పెట్టడమే ప్రసాదంగా ఉడకబెట్టిన వస్తువులు ఏమైనా పెడతాం కాబట్టి ఉడకబెట్టి పెట్టడం శ్రేష్టము. అమ్మవారికి దీపారాధన కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఇప్పుడు దాకా మనం చెప్పినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుగా పూజాక్రమానికి ముందుగానే ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చొని పూజలోకి ఉపక్రమించాలి తప్ప పూజ మొదలుపెట్టాక చీటికి మాటికి లేస్తూ అన్నీ కూడా తీసుకొని కూర్చోకూడదు. అందుకే పూజ ప్రారంభ సమయంలోనే అమ్మవారికి సంబంధించిన నైవేద్యాలు పానకాలు ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా మహాగణాధిపతిని పసుపుతో తయారు చేసుకున్నాం కదా, ఆ మహాగణపతికి
మనము ఈ 9 రోజుల పాటుగా అమ్మవారి దీక్షలో ఉంటున్నాము, అమ్మవారి యొక్క నవరాత్రి పూజ చేసుకుంటున్నాము. మరి ఈ పూజలో మాకు ఎలాంటి విఘ్నాలు ఉండకూడదు, ప్రతి విఘ్నము కూడా తొలగిపోవాలి, ఆ విధంగా నీ అనుగ్రహం కావాలి తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క మహాగణపతి స్వామివారిని కొలిచి ఆ స్వామివారి అనుగ్రహం తీసుకున్న తర్వాత ఈ యొక్క వారాహీదేవికి భైరవ దిగ్బంధన అని ఉంటుంది. కావున ఈ యొక్క వారాహి అమ్మవారికి తోడుగా ఉన్మత్త భైరవుణ్ణి మనం కొలుచుకుంటూ ఉంటాము. ఉన్మత్త భైరవాంక సహిత మహావారాహీదేవి అంటాము. కావున ఉన్మత్త భైరవుణ్ణి తలుచుకోవాలి. ఉన్మత్త భైరవ స్వామిని మనము కూడా కలశం ఉంటే కలశంలోకి లేదా ఆ యొక్క గణపతిలోకి ఆ స్వామివారిని కూడా ఆవాహన చేసుకోవాలి. ఉన్మత్త భైరవాంక సహిత ఓం వారాహీదేవ్యై నమః అని చెప్పేసుకొని మనస్ఫూర్తిగా ఆ యొక్క భైరవానుగ్రహం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో గురుకాల భైరవ ప్రచోదయాత్, సాక్షాత్తుగా ఆ యొక్క కాలభైరవుని మీ యొక్క గురువుగా స్వీకరించుకుని ఆ యొక్క స్వామివారిని అనుగ్రహం, మేము స్వామి అమ్మవారి పూజ చేస్తున్నాం, వారాహి తల్లి పూజ చేస్తున్నాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా పదే పదే ఆ యొక్క ఉన్మత్త భైరవుని అనుగ్రహం పొందిన తర్వాత మాత్రమే మనం అమ్మవారి యొక్క పూజలోకి ఉపక్రమించాలి. ఉన్మత్త భైరవుని పూజించుకొని స్వామివారి అనుగ్రహం తీసుకున్న తర్వాత మనము ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నటువంటి వారాహి అమ్మవారి పూజ చేసుకునే సమయం రానే వచ్చింది. వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా పదే పదే వేడుకుంటూ ఓం వారాహీదేవి నమః అంటూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఏ కామ్య కోరికలతోనైతే మీరు ఈ యొక్క పూజ చేస్తున్నారో ఆ యొక్క అక్షతలు పట్టుకొని పిడికిడి పట్టుకొని ఈ యొక్క పిడికిడి ఎడమ చేతిలో బోర్లా వేసుకొని పద్మాసనం వేసుకొని ఈ యొక్క కుడి తొడ పైన ఈ విధంగా చేతులు పట్టుకొని కుడి తొడ మీద పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. ఆచమ్య పూర్వోక్త ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతితో. అమ్మవారి యొక్క సంకల్పం ఏముందో మీ సంకల్పంగా భావించుకొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసమై మీరు ఏ కోరికతోని ఈ యొక్క పూజ చేసుకుంటున్నారో, నవరాత్రి దీక్ష చేపట్టారో అదంతా కూడా మనసులో తలుచుకోవాలి. తలుచుకొని తల్లి నేను ఈ కష్టాల్లో ఉన్నాను, నాకు ఈ కష్టం కడ తీర్చాలి, ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి, నీ అనుగ్రహం సంపూర్ణంగా నాకు ఉండాలి అని మీ యొక్క కామ్య కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలను కూడా మనసులో చెప్పుకొని ఆ అక్షతలు అమ్మవారి పాదాల చెంత విడిచిపెట్టి పూజలు ప్రారంభించుకోవాలి. ఆ విధంగా అమ్మవారిని ఆవాహన చేసుకొని అమ్మవారి పూజ పూర్తి చేసుకొని అమ్మవారికి నైవేద్యం కూడా ముందుగానే మనం తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి ఆ తెచ్చిపెట్టినటువంటి వస్తువులచే ఆ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో అమ్మవారికి తృప్తి చెందే విధంగా ఆ యొక్క పదార్థాన్ని అమ్మవారికి ఆరగింపు చేసేసి అమ్మవారికి హారతి ఇచ్చి తర్వాత అమ్మవారికి ధ్యానాది మొదలకు శ్లోకాలు చెప్పుకొని మీ శక్తిని అనుసరించి ఏ శ్లోకాలు అమ్మవారి శ్లోకాలు ఏవి వచ్చినా కూడా అమ్మవారికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అమ్మవారనే కాదు ఏ అమ్మవారి స్తోత్రాలైనా కూడా తల్లి అంతా జగన్మాత ఒకతే కాబట్టి అమ్మవారంతా వారాహి అమ్మవారైనా లలిత అమ్మవారైనా రాజశ్యామల అమ్మవారైనా కూడా అమ్మవారి శక్తి అంతా ఒకటే కాబట్టి మనము ఈ నవరాత్రిలో పేరు మనం వారాహి అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి స్తోత్రాలు కానివ్వండి, వారాహి చాలీసా కానివ్వండి, వారాహి కవచం కానివ్వండి, ఆదివారాహి స్తోత్రం కానివ్వండి, అమ్మవారి యొక్క ద్వాదశ నామావళి కానివ్వండి, అమ్మవారి యొక్క అష్టోత్తర నామావళి కానివ్వండి, మీకు ఏది అనుసరిస్తే ఏది అనిపిస్తే ఏది చదవవస్తే అది చదివి చెప్పుకోవాలి. అదేవిధంగా ఎక్కువ మందికి చాలామందికి లలితా సహస్రనామ పారాయణం కూడా చాలా చేయవచ్చు ఉంటుంది. మరి వీలైన వారు ఖచ్చితంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రార్థించి అమ్మవారి స్తోత్రాన్ని చెప్పుకొని అమ్మవారికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకొని అమ్మవారి పూజకు పరిపూర్ణం చెప్పివేసేసి పూజాక్షతలు ఒక ప్లేట్లో కానివ్వండి ఆకులో కానీ వదిలిపెట్టి ఆ అక్షతలు ప్రసాదంగా శిరస్సు మీద ధరించి అమ్మవారి పూజంచు లేసే ముందుగా తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మాకు వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలని ఆసక్తి ఉంది స్వామి, మరి మాకు వారాహి పూజ ఏ విధంగా చేసుకోవాలో మాకు తెలియదుగా, మరి ఏమైనా తెలియకుండా చేసేవాటికి ఇబ్బంది ఉంటుందా అని కూడా మమ్మల్ని అడుగుతున్నారు. అమ్మా, నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా చేతిలో పెట్టుకుంటే కాలుతుందిగా, అదేవిధంగా ఏ పూజ అయినా కూడా తెలిసి చేసినా తెలియక చేసినా దాని కర్మఫలితాన్ని తప్పకుండా ఆచరించాల్సే ఉంటుంది. ఎందుకంటే మేము కొందరు పూజలు చేస్తూ ఉంటారు, మాకు తెలియదుగా, తప్పేం కాదుగా, అంత అమ్మవారే చూసుకుంటుంది
అని చెప్పి చాలామంది దాటవేస్తూ ఉంటారు. అలా కాదమ్మా. ఎందుకంటే మనము ఏదైనా పదార్థాన్ని వంట చేసేటప్పుడు అందులో ఉప్పు సరిగా వేసినా వేయకున్నా కూడా పదార్థం అంతా చెడిపోతుంది. అదేవిధంగా మరి తినే పదార్థంలో ఉప్పు చాలినంత వేయకుండానే పదార్థం చెడిపోతుందంటే మనం చేసే పూజలో భక్తి లోపిస్తే పూజా ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఉండదుగా. ఏ పని చేసినా కూడా అందులో అత్యంత శ్రద్ధాభక్తులు ప్రధానము. మనస్సు అక్కడ కేంద్రీకృతం చేసుకొని పూజ చేసుకోవాలి. మరి మాకు అంతటి శక్తి లేదు స్వామి, మేము పూజ చేస్తూ ఉంటే మా పిల్లలు ఇబ్బంది పెడతారు, మా ఇంట్లో పని తీరదు, మేము జాబు చేస్తూ ఉంటాము, మరి మాకు ఇవన్నీ సెట్ కావు కదా అని ఎవరికైతే అనిపిస్తుందో వారందరూ కూడా మన కరీంనగర్ లోకల్లో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా మనము ముందుగా చెప్పినట్లుగా వారాహి అమ్మవారి నవరాత్రులు ఎంతో విశేషంగా ఘనంగా చేసుకుంటూ ఉంటున్నాము. కాబట్టి సాయంకాలము 5 గంటల ప్రాంతంలో అమ్మవారికి మన పీఠంలో పూజ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో అమ్మవారికి విశేష ఫల పంచామృతాభిషేకము నిర్వహించడం జరుగుతుంది. ఆ అభిషేకంలో కూడా పాల్గొనవచ్చు. అదేవిధంగా అభిషేకానంతరం అమ్మవారి అభిషేకానంతరము వారాహి అమ్మవారికి ఆ రోజు ఏ సేవ చేసుకుంటున్నామో, అమ్మవారికి ఏ అలంకరణలో అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తున్నామో ఆ రూపంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకుని అమ్మవారి యొక్క పూజ గావించడం జరుగుతుంది. అమ్మవారికి విశేష కుంకుమార్చన. ఏ జగన్మాతకైనా కూడా కుంకుమార్చన అంటే ఎంతో ప్రీతి. అటువంటిది వారాహి అమ్మవారికి కుంకుమతోని అర్చించడం జరుగుతుంది. తదనంతరము అష్టోత్తర శత పుష్పార్చన కార్యక్రమం కూడా వారాహి అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి ధూపహారతి విశేషంగా ఉంటుంది. తర్వాత వారాహి అమ్మవారి హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి కామ్య కోరికలు సిద్ధించడం కోసమై మన పీఠంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వారాహి అమ్మ హోమం నిర్వహించడం జరుగుతుంది. 26వ తేదీ నాడు గురువారం రోజున అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నవి. మొదటి రోజున అమ్మవారిని ఆదివారాహి రూపంలో, రెండవ రోజు కిరాత వారాహి రూపంలో, మూడవ రోజు బృహద్వారాహి రూపంలో, నాలుగవ రోజు లఘువారాహి రూపంలో, ఐదవ రోజు స్వప్నవారాహి రూపంలో, ఆరవ రోజు శ్వేతవారాహి రూపంలో, ఏడవ రోజు ధూమ్రవారాహి రూపంలో, ఎనిమిదవ రోజు లక్ష్మీవారాహి రూపంలో, తొమ్మిదవ రోజు వజ్రవారాహి రూపంలో, 10వ రోజున మహావారాహి రూపంలో అమ్మవారికి విశేష పూజలు చేసి 10వ రోజు నాడు విశేషంగా అమ్మవారికి అష్టోత్తర శత ద్రవ్యములచే అనగా 108 రకాల విశేష ద్రవ్యములచే విశేష పూర్ణాహుతి కూడా అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చివరి రోజున అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు సమర్పించి అమ్మవారి పీఠంలో విశేష అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని అమ్మవారికి కేటాయించి మీ యొక్క కామ్య కోరికలు సిద్ధించుకోవలసిందిగా కోరుచున్నాము. భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, అమ్మవారి పూజలో పాల్గొనే వారు ఎవరైనా కూడా మాకు కింద తెలుపబడినటువంటి సెల్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. వారాహి పీఠంలో ప్రత్యేకంగా మన కోరికలు నెరవేరడానికి, తీవ్రమైనటువంటి కోరికలు నెరవేరడానికి, సత్యమైన కోరికలు నెరవేరడానికి అమ్మవారి సన్నిధి యందు మనము అమ్మవారికి ముడుపు కూడా వేయడం జరుగుతుంది. మేము ముడుపు వేయాలి అనుకునే వారు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సంప్రదించినట్లయితే ఆ ముడుపుకు ఏ వస్తువులు తెచ్చుకోవాలి, ఏ విధంగా ముడుపు వేయాలి, ఎలాంటి కోరికలకు ముడుపు వేయాలనే విషయాలు మేము తెలియజేయడం జరుగుతుంది. కావున భక్తులు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ మహమ్మాయిదేవి ఎలగందల్ భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శతమానం భవతి. జై వారాహి, జై జై వారాహి.